వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మేము మామిడికాయ కర్రీ అయితే చేసుకుంటున్నాం. చూడండి, ముందుగా అయితే ఉల్లిపాయలు, మిరపకాయలు, అలాగే కరివేపాకు వేయించుకొని దాని తర్వాత చూస్తున్నారా మామిడిపల్లి తొక్కలు తీసేసుకోవాలి. వీటిని తొక్కలు తీసుకుంటే ఇలా ఉంటాయి కదా, వీటిని అయితే కర్రీగా మనం చేసుకోవచ్చు. చేసిన తర్వాత మామిడిపళ్ళు అయితే ఇలా వేసేసుకొని వాటిని కాసేపు అలాగా వేగనియ్యాలి. వాటర్ వేసుకోవాలి. దీంట్లో ఉప్పు కారం వేసుకుంటే అయిపోయినట్టే, కర్రీ రెడీ. ఇక్కడ తగినంత వేసుకోవాలి, తగినంత కారం వేసుకోవాలి. మామిడికాయ కర్రీ అయితే రెడీ. దగ్గర చూపించు. చూడండి, ఇలాగ వచ్చింది. దీన్ని అయితే అన్నంతో కలిపి సూపర్ టేస్ట్. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.